పవనేశ్వర పవనేశ్వర ఏం రాజేందర్, నీ మనుషులు ఎందుకు పంపినావు? నిన్ను భయపెడదామని. నాలో భయం కనిపించిందా? నా కంట్లల్లో భయం కనిపించిందా? లేదు. మరి ఎందుకు పంపినావు? కేస్ టేకప్ చేస్తావేమోనని భయపడి. భయపడు, ఖచ్చితంగా భయపడు. నేనేంటో తెలిసి కూడా. తెలుసు, నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, సమజైందా? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. తప్పు చేసింది ఆ అమ్మాయిలే. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేది న్యాయస్థానం. బెదిరించి సెటిల్ చేయడానికి కోర్టుని సెటిల్మెంట్ అడ్డా కాదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా, అండగానే ఉంటా. ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. నీది స్వార్థం, నాది ధర్మం. చూద్దాం. మీరు చెప్పండి, ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. వినపడలేదు. 21. 21. నిజంగా లేదా అంతకన్నా ముందే? చెప్పండి. 21. ఎవరితో? అబ్జెక్షన్. సచదేవ్. ఎన్నిసార్లు? అబ్జెక్షన్. సచదేవ్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? Did you have an abortion or not? అబ్జెక్షన్. నందగోపాల్. What kind of a question are you అబార్షన్ asking? చేయించుకున్నారా లేదా? అబ్జెక్షన్. అబ్జెక్షన్. నందా, నువ్వు బ్రోకర్ గాడివా, లాయరువా? ఏంటి? కేసుకి దీనికి ఏమి సంబంధం ఉంది మాట్లాడుతున్నావు? నీ అక్కడో చెల్లిలో ఇలాగ అడుగుతావా? ఏ నందా, ఒక ఆడపిల్లని అడగాల్సిన ప్రశ్న ఇది. మిస్టర్ నందగోపాల్. నువ్వు రౌడీవా, లాయరువా? కొట్టాలా? అసలు నేను కొట్టడం లెక్క కాదా? మడతేసి మరీ కొడతా. మిస్టర్ సచదేవ్. న్యాయం గెలవాలని ఫైట్ చేసేవాడు ఒక్కడు లేడు. నీది కోపం కాదు, నాకు తెలుసు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. షూర్ సార్. నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఆర్ యూ వర్జిన్? What? Objection, Your Honor. మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం న్యాయం నందాజీ ఇది? కూర్చోండి, కూర్చోండి చాలు. ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుద్ది. అలా జరగద్దు, జరగకూడదు. నీలాంటి వాళ్ళు జన్మ హక్కును ఫీల్ అయి చేస్తున్నారు. యువర్ రైట్ నందాజీ. ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకి 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపులు వెనకాల, పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్ల మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండెల నిండా బయటకు వచ్చి చల్లగాలి పీల్చుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు మనకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోన్లు నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. యువర్ ఆనర్, ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకడు వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది? యువర్ ఆనర్, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే, పీరియడ్. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఏంద్రా బిడ్డ,
కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. Wow.